హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అంబ్రెల్లా కట్ గౌన్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు పైన బాడీ కోసం ఒక కలర్ తీసుకున్నాను, కింద అంబ్రెల్లా కట్ కోసం ఈ 2 కలర్స్ తీస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఇవి రెండు ఈ విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 4 పొరల మీద వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు బాడీ పొడవు చూపిస్తున్నాను. బాడీ పొడవు 11 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి పొడవు చూపిస్తున్నాను. 2.5 ఇంచెస్ తీస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ లూజ్ చూపిస్తున్నాను. ఈ విధంగా 2 ఇంచెస్ షోల్డర్ లూజు. ఇప్పుడు పైన షోల్డర్ నుంచి కింద భాగానికి పొడవు చూపిస్తున్నాను. 5 ఇంచెస్ తీస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ పైన బాడీ దగ్గర లూజ్ చేస్తున్నాను. ఈ విధంగా 6.5 తీస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు కింద భాగానికి నడుము భాగానికి లూజ్ చూపిస్తున్నాను. 5.5 లూజ్ తీస్తున్నాను. 1 ఇంచ్ 6.5కి ఖర్చు భాగానికి ఈ విధంగా తీస్తున్నాను. ఇప్పుడు చంక భాగానికి లోతు తీయడానికి ఈ విధంగా గీసుకోవాలి ఈ కార్నర్లో. ఇప్పుడు మెడ భాగం నుంచి షోల్డర్కి 1/2 ఇంచ్ వచ్చేలా ఈ విధంగా డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డౌన్ నుంచి మనం ఈ విధంగా లోతు తీసుకోవాలి. చంక భాగానికి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం రౌండ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఇది ఎదర భాగం వెనక భాగం 2 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు ఎదర భాగానికి వదిలేసి వెనక భాగానికి మధ్య కటింగ్ చేసుకోవాలి ఓపెన్గా. ఎందుకంటే జిప్ అయినా వేసుకోవాలి, లేదంటే ఉక్సులు వేసుకోవడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండింటికి కూడా జాయింట్ చేయడం కోసం 2 ముక్కలు కట్ చేసుకోవాలి ఓపెన్ ముక్కల కోసం. ఇప్పుడు నేను కింద భాగానికి అంబ్రెల్లా కట్ కోసం ఓల్ సారీ తీస్తున్నాను. ఈ విధంగా డిజైన్ భాగాన్ని తీస్తున్నాను. ఇప్పుడు ఈ 2 భాగాల కింద మడత పెట్టుకోవాలి, ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ 2 భాగాలని కూడా కోన్ షేప్ ఆకారంలో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి కోన్ షేప్ విధంగా. ఇవి మనకి ఖర్చు భాగానికి పోతుంది కాబట్టి అంచు భాగం ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం 5.5 తీసుకున్నాం, అంటే 6 తీసుకోవాలి ఖర్చు భాగంతో. కరెక్ట్గా అటు ఇటు కూడా ఒకే విధంగా వచ్చేలా 6 తీసుకుందాం. ఇవి ఇక్కడికి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి
ఇది ఇక్కడి నుంచి తీసుకోవాలి, ఈ పైనుంచి ఈ కింద భాగానికి కరెక్ట్గా ఎంత వస్తుందో చూసుకుందాం. 13.5 తీస్తున్నాను కింద భాగానికి. మన బేబీ సైజుని బట్టి ఇది సైజు పెంచుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి ఈ కోన్ షేప్ దగ్గర నుంచి మనకి ఎంత అయితే పొడవు వస్తుందో చూసుకోవాలి. 21, ఈ 21 కూడా అంటే 20 వస్తుంది. ఈ 20ని ఈ విధంగా సర్కిల్ షేప్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ సర్కిల్ షేప్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఖర్చు భాగానికి నేను అసలు తీసుకున్నాను. ఇప్పుడు ఖర్చు భాగాని కోసం కొంచెం కిందకి మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు నేను పైన స్కర్ట్ దగ్గరికి కటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా అంబ్రెల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అంబ్రెల్లా కోసం నేను నెట్టెడ్ క్లాత్ కూడా తీసుకుంటున్నాను, పొడవు చూపిస్తున్నాను. ఇది కూడా సేమ్ కోన్ షేప్ లాగే కటింగ్ చేసుకోవాలి. సేమ్ దీనిలాగే పైన కింద కూడా, కాకపోతే దీనికన్నా కొంచెం కింద కొంచెం తగ్గించి కటింగ్ చేస్తున్నాను. దీని మెజర్మెంట్ 8 తీసుకున్నాను. దీని మీద కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు పైన భాగం చూపిస్తాను. మనకి ఫోల్డింగ్ ఎంతైతే అవసరం అవుతుందో లూజు, బేబీ లూజుని బట్టి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు దానిపైన అంబ్రెల్లా కట్ పెట్టుకోవాలి. ఈ ఖర్చు భాగానికి ఇది ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి. అదే ఫ్రంట్ సైడ్ నడుం సైడ్ దగ్గర ఈ విధంగా 2 కుర్చీలు పెట్టుకున్నట్లయితే నీట్గా ఉంటుంది. ఇప్పుడు నెట్టెడ్ క్లాత్ని ఈ విధంగా దీనిపైన అటాచ్ చేసుకోవాలి. ముందు దీన్ని అటాచ్ చేసిన తర్వాత పైన బాడీకి, తర్వాత ఈ కింద భాగాన్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన బాడీ దగ్గర బౌ కటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఈ విధంగా పైన కలర్ దీనిపైన వేయడానికి కలర్ పైన బాడీ కలర్ తీసుకుంటాను. దానికన్నా కొంచెం చిన్నగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇప్పుడు రెండింటిని ఈ మధ్య భాగానికి ఈ విధంగా తీసుకొని చేతితో కుట్లు వేయచ్చు.
రిబ్బన్ అయినా వేసుకోవచ్చు ఈ మధ్య భాగానికి. చేతి అటాచ్ చేసుకోవచ్చు దీనిలోనే. ఈ విధంగా పైన బాడీ కోసం అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు నేను కింద బాడీ కోసం, కింద బార్డర్ కోసం ఈ విధంగా 2 ఇంచెస్ వచ్చే విధంగా కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు పైన బాడీ కలర్ని కింద బార్డర్ కింద ఇలా వేసుకుంటే బాగుంటుంది. లేదంటే లేస్ అయినా వేసుకోవచ్చు, రిబ్బన్ టైప్ ఉన్నదైనా వేసుకోవచ్చు. ఈ విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.